ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. జన్మ పునర్జన్మలు, పుణ్య పాప ఫలితముల గురించి తెలుసుకుందాం. సగటు భారతీయుడు జన్మ పునర్జన్మలను నమ్ముతాడు. వీటిని నమ్మకపోతే ఆధ్యాత్మిక సాధనకు చర్చకు అవకాశం లేదు. అయితే వీటిని నమ్మే వారికి కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి. మన వేద శాస్త్రాలన్నీ జన్మ పునర్జన్మలు ఉన్నాయని చెప్తున్నాయి. మనకు ఇప్పుడు ఈ దేహం వచ్చిందంటే దానికి ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది. మహాభారతంలో ఈ విధంగా చెప్పబడింది. ఇంతకు ముందు ఉన్న దేహంతో చేసిన కర్మలను అనుభవించడానికి ఈ దేహం, ఇప్పుడున్న దేహంతో చేస్తున్న కర్మలను ఇంకొక దేహంతో అనుభవిస్తాం. ఇలా మనం చేసిన కర్మల వల్లే మనకు వివిధ దేహాలు లభిస్తూ ఉంటాయని యోగ సూత్రంలో శ్రీ పతాంజలి మహర్షి చెప్పారు. అంటే మన పూర్వజన్మ కర్మ మనం పశుపక్షాది ఏదో ఒక జాతిలో పుట్టడంగాను, అలా ఏర్పడిన శరీరం ఇంతకాలం ఉంటుంది అనబడే ఆయుష్గాను, ఆ శరీరంతో అనుభవించే సుఖదుఖాలుగాను పరిణమిస్తుంది అని ఆ సూత్రానికి అర్థం. దాని తరువాతి సూత్రంలో పుణ్య పాప కర్మలే సుఖ దుఃఖాలుగా పరిణమిస్తాయి అని మహర్షి చెప్పారు. ఇంతేకాదు, చేసిన పాపం యొక్క తీవ్రతను బట్టి ఒక పాప కర్మ ఫలితం అనుభవించడానికి అనేక జన్మలు కూడా ఎత్తవలసి వస్తుందని భీష్ముడు ధర్మరాజుతో చెప్పినట్లుగా హరివంశంలో ఒక కథ ఉన్నది. ఈ కథ వల్ల జన్మ పునర్జన్మలు, పాపపుణ్య ఫలితాలు, వేదోక్త కర్మాచరణ విశిష్టత, దేవతార్చన వల్ల లాభము, యోగాభ్యాసం యొక్క విశిష్టత మొదలైన అనేక విషయాలను మనం గ్రహించగలుగుతాం. ఆ కథను ఒకసారి గుర్తు చేసుకుందాం. పూర్వము భరద్వాజ మహర్షి యొక్క 7 పుత్రులు గొప్ప తపస్సు చేశారు. కానీ వారికి సిద్ధి లభించలేదు. మరణాంతరం వారందరూ స్వర్గానికి వెళ్ళి భోగాలు అనుభవించి కొంతకాలం తర్వాత కౌశికుడనే మునికి పుత్రులై పుట్టారు. గర్గుడనే ముని వద్ద విద్యాభ్యాసం చేస్తూ రోజు గురువుగారి ఆవును దూడను మేపడానికి అడవికి తీసుకువెళ్ళేవారు. ఒకరోజు అలా అడవిలో ఉన్నప్పుడు వారికి బాగా ఆకలి వేసింది. ఆవును చంపి మాంసం తిందామనుకున్నారు. కానీ గోహత్య పాపం కదా అన్న సందేహం వచ్చింది. పితృదేవతలను పూజించి మాంసం నైవేద్యం పెట్టి మనం తింటే దోషం ఉండదు అని వారిలో ఒకడు అన్నాడు. అందరూ దానికి సమ్మతించి ఆ విధంగా చేశారు. గురువుగారితో ఆవును పులి చంపింది, దూడను కాపాడాం అని అబద్ధం చెప్పారు. నాయనలారా, మీకేమీ ప్రమాదం జరగలేదు, అదే 10,000 అని గురువుగారు సంతోషించారు. కాలక్రమంలో ఆ 7 మరణించి గోహత్య మరియు గురువును మోసం చేయడం అనే దోషం వల్ల దశర్ణ దేశంలో బోయవారుగా జన్మించారు. కానీ పితృదేవతలను పూజించిన దానికి ఫలితంగా వారందరికీ పునర్జన్మ జ్ఞానం కలిగింది. అందువల్ల ఆ జన్మంతా యోగాభ్యాసం చేస్తూ వారు దేహాలను వదిలిపెట్టారు. మరుసటి జన్మలో వారంతా కాలాంజన పర్వతం మీద మృగంలై పుట్టారు. పూర్వజన్మ జ్ఞానం ఉన్నందువల్ల యోగాభ్యాసం చేస్తూ ఆ జన్మను చాలించారు. తర్వాతి జన్మలో వారంతా శరద్వీపంలో చక్రవాక పక్షులై పుట్టారు. పూర్వజన్మ జ్ఞానం ఉన్నందువల్ల ఆ జన్మలో కూడా యోగాభ్యాసంలోనే ఉన్నారు. ఆ సమయంలో ఒక రాజు తన భార్యలతో అక్కడ ఉన్న జలాశయంలో క్రీడించడం వారు చూశారు. ఆ 7 ఒకడి మనసు చెలించింది. రాజుగా పుట్టి భోగాలు అనుభవించాలన్న కోరిక కలిగింది. తన సంకల్పాన్ని మిగతా వారికి వ్యక్తం చేశాడు. ఇంకో 2 కూడా అదే విధంగా రాజు యొక్క భోగములు చూసి మనసులు చెలించాయి. నువ్వు రాజువై పుడితే మేము నీకు స్నేహితులమై పుడతాం అన్నారు వాళ్ళు.
మిగతా 4 మాత్రం దృఢ చిత్తంతోనే ఉన్నారు. చిత్తం చెలించిన ముగ్గురితో వారు ఇలా అన్నారు: మన కర్మానుభవ క్రమంలో మన అందరికీ మరుసటి జన్మ పక్షి జన్మే, ఆ తర్వాతి జన్మ మానవ జన్మ. ఆ జన్మతో మనకు ముక్తి. అయితే ఇప్పుడు మీ చిత్తములు చెలించినవి. యోగాభ్యాసంలో ఉండి సంకల్పించారు కాబట్టి మీ సంకల్పం ఫలించక తప్పదు. మీ ముగ్గురు మీ సంకల్పానుసారం రాజుగాను, అతని మంత్రి మరియు పురోహితులుగాను జన్మిస్తారు. అయితే యోగం నుండి చెలించారు కాబట్టి మీకు పూర్వజన్మ జ్ఞానం ఉండదు అన్నారు. ఆ ముగ్గురికి భయం వేసింది. ఏదో తాత్కాలికంగా మనసు చెలించినా వారికి ముక్తి మిందే శ్రద్ధ ఉంది. మీరే మా ముగ్గురిని కాపాడాలి అని ఆ 4 వేడుకున్నారు. వారు సరే అన్నారు. ఆ జన్మ ముగిసింది. తర్వాతి జన్మలో వారంతా మానస సరస్సులో అంశలై పుట్టారు. యోగాభ్యాసం చేస్తూ ఆ జన్మ చాలించారు. ఆ మరుసటి జన్మలో చిత్తం చెలించిన ముగ్గురు రాజు, మంత్రి, పురోహితులుగా జన్మించారు. మిగతా 4 కురుక్షేత్రంలో వేద పారంగతులైన బ్రాహ్మణులుగా జన్మించారు. రాజు, మంత్రి, పురోహితులకు పూర్వజన్మ జ్ఞానం పోయింది. బ్రాహ్మణులుగా జన్మించిన 4 పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల యుక్త వయసు రాగానే మహాప్రస్థానం చేస్తాము, అనుజ్ఞ ఇమ్మని తండ్రిని అడిగారు. తండ్రి బాధపడుతుంటే విచారించవద్దని అతనికి తగు బోధ చేసి, ఇంకా కొద్ది సమయంలో ఈ మార్గం గుండా రాజుగారు ఊరేగింపుగా వస్తారు. మేము మీకు ఒక శ్లోకం వ్రాసి ఇస్తాం. అది రాజుగారి ఎదుట పెద్దగా చదవండి. రాజుగారు మీకు జీవితాంతం సరిపోయే ధనం ఇస్తారు అని చెప్పి తండ్రి అనుజ్ఞతో మహాప్రస్థానానికి బయలుదేరారు. వారన్నట్లుగానే కొద్దిసేపట్లో రాజుగారు, మంత్రి, పురోహితులు పరివారంతో అటు ఊరేగింపుగా వచ్చారు. ఆ బ్రాహ్మణుడు వారికి ఎదురుగా వెళ్ళి రాజుగారికి వినిపించేటట్లు ఈ విషయాన్ని పెద్దగా చదివాడు. దశర్ణ దేశంన 7 బోయలమై పుట్టి కాలాంజన పర్వతమందు మృగంలై జన్మనెత్తి శరద్వీపంలో చక్రవాక పక్షులుగా పుట్టాం. తర్వాత మానస సరస్సులో అంశలుగా పుట్టాం. ఇప్పుడు మేము కురుక్షేత్రంలో బ్రాహ్మణులమై పుట్టి మహాప్రస్థానం చేస్తున్నాం. మీరు కూడా అనుసరించండి. ఈ మాటలు వినగానే రాజుకు, మంత్రికి, పురోహితులకు ఒక్కసారిగా పూర్వజన్మ జ్ఞానం కలిగింది. వారంతా ఆ బ్రాహ్మణుణ్ణి ధన ధాన్యాలతో సత్కరించి రాజకుమారుడికి పట్టాభిషేకం చేసి మహాప్రస్థానానికి బయలుదేరారు. రాజు భార్య కూడా వారిని అనుసరించింది. వారంతా యోగాభ్యాసం చేసి సిద్ధి పొందారు. ఈ విధంగా పితృదేవతలను పూజించినందువల్ల వారికి పూర్వజన్మ జ్ఞానం లభించడం, యోగాభ్యాసం చేసి పాపాన్ని పోగొట్టుకొని ముక్తి పొందడం జరిగింది అని పితృదేవతల మహత్యాన్ని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ కథ విన్నవారు ఆయురారోగ్య ఐశ్వర్యములు, పౌత్రాభివృద్ధి పొందుతారని, వారి పితరులు తృప్తులవుతారని భీష్ముడు చెప్పాడు. అందుకనే ఆబ్ది కాలంలో దీనిని తప్పకుండా స్మరిస్తారు. యోగ శాస్త్రంలో చెప్పినట్లు యోగాభ్యాసపరుడు ముక్తి పర్యంతం ఏమరపాటు పొందకూడదు. ఈ విషయం కూడా ఉదాహరణ రూపంలో మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది. సామాన్య మానవుడు ఎన్ని తప్పులు చేసినా పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ యోగాభ్యాసాదుల వల్ల ఉన్నత స్థితి సాధించిన వారు చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష అనుభవించవలసి వస్తుంది అన్న విషయం కూడా ఈ కథ మనకు బోధిస్తున్నది. జమదగ్ని మహర్షి రేణుకాదేవిని శపించడం గాని, గౌతమ మహర్షి అహల్యాదేవిని శపించడం గాని వారు ఉన్నత స్థితిలో ఉన్నవారు కాబట్టి వారి యొక్క ముక్తికి వచ్చిన ప్రతిబంధకం తొలగించడం కోసమే అని కూడా మనకు అర్థమవుతుంది. శుభమస్తు. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి,
మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.